మీరు బ్లాక్ బోర్డ్ తుడిస్తే కూడా తుమ్ములు వస్తున్నాయా? టీచర్లలో చాలామంది బ్లాక్ బోర్డ్ మీద రాసిన తర్వాత ఇలా తుడిచిన తర్వాత కొంతమందికి విపరీతమైన తుమ్ములు వస్తాయి. వీళ్లకు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. కొంతమంది టీచర్స్ వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, బ్లాక్ బోర్డు మీద రాయక తప్పదు. ఇలా రాసినప్పుడు దాన్ని తుడిచినప్పుడు నా నరకం ఇంకా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. పిల్లల ముందు ఇబ్బంది పడుతున్నాం. దగ్గి ఒక్కోసారి విపరీతంగా హెడేక్ కూడా వస్తుంది. సో అసలు ఏం చేయాలో అర్థం కాదు. రాయక తప్పదు, తుడవక తప్పదు, తుడిస్తే నాకు ఇది పడదు. ఒక్కోసారి చాలామంది పిల్లలతోనే తుడిపిస్తూ ఉంటారు, కానీ ఎంతకాలం అట్లా? సో ఇట్లా ఉన్న వాళ్ళందరికీ అలర్జీ సైనస్ ఉన్నట్టే లెక్క. వాళ్ళకు దగ్గు కూడా ఉంటే బ్రాంకైటిస్ ఆస్తమా ఉన్నట్టే లెక్క. వాళ్ళకు గనక సరి అయినటువంటి పరీక్షలు చేసి సరిగ్గా డయాగ్నోజ్ చేసి సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎన్ని రాసినా ఎంత రాసినా ఏం చేసినా ఏమీ కాని పరిస్థితిని ఇప్పుడు ఉంది. సో ఎంత తొందరగా ఇలాంటి పేషెంట్లు శ్వాస హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ నరకం నుంచి బయటపడవచ్చు. చాలామంది మాకు ఈ ప్రాబ్లం కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా స్కూల్ టీచర్స్. సో ఎవ్వరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏదో ఒకటి పడదు. కొంతమందికి చాక్ పీస్ పడదు, దీన్ని చాక్ ఆస్తమా అంటాం. సో చాక్ పీస్ పౌడర్ అంత అలర్జీ ఇంకోటి ఉండదు. సో కొంతమంది అంటే ఇవన్నీ ఆక్యుపేషనల్ హజార్డ్లోకి వస్తాయి. కాబట్టి దీనికి మంచి వైద్యం ఉంది, అది తీసుకోండి. మీరు ఈ శ్వాస పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.